చెప్పాల్సి వస్తుంది. అయితే సహజంగా వీటన్నిటికంటే జగన్ అన్న మాటల్లో చంద్రబాబు నాయుడికి ఇదే చివరి ఎన్నిక కావచ్చు అని, ఇక వెంటనే ఇది అభ్యంతరకర వ్యాఖ్య అని కొంతమంది హెచ్చరిక చేశారు. లేదా ఇంకా బెదిరింపు కూడా కదా, ఇదే చివరి ఎన్నిక అన్నారంటే ఇంతకుముందు కూడా ఇలాగే అన్నారు కదా. ఇది ఒక విధమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇవి అపార్థాలకు అవకాశం ఇచ్చేవి కాదు. పెద్ద వయసు కదా, ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు కూడా నాకు ఇది చివరి ఎన్నిక కావచ్చు అని గతసారి ఆయన అని, తర్వాత దాన్ని ఇది మళ్ళీ నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది జనానికి, ఇదే చివరి ఎన్నిక అని సెంటిమెంట్ ప్లే చేస్తున్నారని అంటారు అని ఆ తర్వాత ఆయన ఒక్కచోట మాట్లాడి తర్వాత దాన్ని మాట్లాడటం మానేశాడు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ దీని మీద ఎలాంటి ఇంటర్ప్రిటేషన్స్ వ్యాఖ్యానాలు వస్తాయి అన్నది తెలుగుదేశం నాయకులు వాళ్ళు దీని మీద ఎలా స్పందిస్తారు. ఈవెన్ కొన్ని సందర్భాలు ఇప్పుడున్న దాంట్లో ఏ వర్మ వెళ్ళి గట్టిగా హితవు పలుకు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. సౌండ్ మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తూ ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. చెప్పండి. ఇది ఆయన చేసిన కామెంట్స్. అంటే పెద్ద వయసునే కదా, ఇప్పుడు రామకృష్ణ అనుకునే వయసు, ఎందుకు ఇలాంటి పాపిష్టి కార్యాలు చేస్తున్నావు ఇది అంతా అని ఏ భాషలో చెప్పినా కానీ ఆ రెండో నరకానికి పోతావు అని. ఇప్పుడు ఈ ప్రతి మాటకు సెకండ్ అందుకే నేను అంటుంది దీని మీద తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు అభిమానులు ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలాంటి, ఇప్పుడు ఉదాహరణకు నంద్యాలలో ఇదివరకు ఇంతకంటే సీరియస్గా ఇట్లా అయితే కాల్ చేసేయాలి, ఇట్లా ఈ టైప్లో మాట్లాడారు, ఉరి తీయాలి ఇట్లాంటివి. దీనికి వచ్చేసరికి ముసలాడైపోయావు, రామకృష్ణ అనుకుంటూ ఉండాలి కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని మాట్లాడింది. ఇది కూడా అభ్యంతరకరమైన మాట. ఇది అనాల్సినటువంటి అవసరం లేదు. చివరి ఎన్నిక అవుతుందా కాదా, ఎవరు ఎంతకాలం ఉంటారు ఎవరు చెప్పగలిగినటువంటి విషయమేం కాదు. కానీ వయస్సు పెద్దగా అయినా కానీ ఇలాంటివి చేస్తున్నామని ఒక ఆరోపణ లేదా ఒక వ్యాఖ్యానం, ఒక విమర్శ చేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఒక అసహనం అయితే కనిపిస్తుంది జగన్లో చాలా స్పష్టంగా. రెండోది పులివెందుల్లో కూడా ఈ స్థాయిలో జరిగింది అనేది కూడా ఆయనకు ఆగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఇంక ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు అంటారా, ఇవేవి కడపకు కానీ రాయలసీమకు కానీ ఇవి కొత్తవి కదా, అవి ఇప్పుడే రాలేదు, అవి జగన్కో లేకపోతే వైఎస్ఆర్ కుటుంబానికో తెలియనివి కూడా కాదు. అందువల్ల ఈరోజు జగన్ మాట్లాడినవన్నీ కూడా నిన్నటి పరిస్థితికి కొనసాగింపులాగే ఉన్నాయి. నా ఉద్దేశంలో ప్రభుత్వం కూడా ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. రీపోలింగ్ జరిపేటంత పరిస్థితి రాకుండా ప్రభుత్వం కూడా, ఎన్నికల సంఘం ముఖ్యంగా జాగ్రత్త పడి ఉంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండేది. ఇప్పటికైనా ఎవరు కక్షలు, కార్పణ్యాలు పెంచుకోకుండా, నిన్న కూడా చెప్పాను నేను, ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం లేదా 2 జెడ్పీటీసీ స్థానాల కోసం అదేదో దాంతోనే అంతా తెగిపోతుందన్న స్థాయిలో పోట్లాడడం, మాట్లాడుకోవటం, ఏది యుద్ధాలకు దిగటం మటుకు చాలా అవాంఛనీయమైన పరిస్థితి. ఇప్పుడు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. ఇది 2 జెడ్పీటీసీల ఉప ఎన్నికలే. ఇవి ఉండేది కూడా ఏడాది తర్వాత ఈ పదవీ కాలం, వీటికి ఉప ఎన్నికలలో గెలిచిన వాళ్ళకు కూడా అంతకంటే పదవీ కాలం ఉండదు. కాబట్టి వైసీపీ అయితే ఎన్నికల్లో పాల్గొనలేదంటే దాదాపు మేము ఓడిపోతామని వాళ్ళు సిద్ధమైపోయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పులి అంతే కదా. రాజకీయంగా దీనివల్ల చేసే విమర్శ, ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టడం లేదా ఎదురు దాడి చేయటం అనేది తప్ప ఎన్నికల మీద వాళ్ళకు ఏమీ ఇంకా ఆశ ఉన్నట్టుగా కనపడదు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా అంత చేస్తే తప్ప వైసీపీని ఆపలేని పరిస్థితిలో ఉన్నాము అనే సిగ్నల్ అధికార పార్టీ నుంచి వెళ్ళటం కూడా
కొంచెం ఆశ్చర్యకరమే. ఇంతకంటే కొంచెం రాజకీయ పద్ధతిలో జరిపి ఉంటే ఏదెటు పోయినా భిన్నంగా ఉండేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇలాంటి ఉద్రిక్తతలు, ఇలాంటి ఘర్షణలు, పోలీసుల మొహరింపులు లేకుండా చూడాలి. ఇంకా జగన్ కామెంట్స్ మీద కేసులు పెడతారా, ఫిర్యాదులు చేస్తారా, దీని ఆధారంగా ఇంకేదైనా జరుగుతుందా, వీ హ్యావ్ టు వాచ్. నేను అనుకోవటం పోలీసులు కూడా కొన్ని వ్యాఖ్యలుగా అభ్యంతరం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా వివాదాలకు అవకాశం మిగిలే ఉంటుంది. సార్ పులివెందుల సిగ్నల్స్ నెక్స్ట్ జరిగే ఎన్నికల మీద